మహాశివుడు బ్రహ్మహత్య పాతకాన్ని ఎలా వదిలించుకున్నాడో మీకు తెలుసా? బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు అని గ్రహించిన శివుడు బ్రహ్మదేవుడి 5వ తలని దయ లేకుండా నరికేస్తాడు. దాంతో బ్రహ్మదేవుడి తల మహాశివుడి చేతికి అంటుకుని వదలలేదు. వెంటనే శివుడు కోపంతో అగ్నిదేవుడిని పిలిచి బ్రహ్మతలని భస్మం చేయమని ఆదేశిస్తాడు. అగ్నిదేవుడు ఎంత ప్రయత్నించినా బ్రహ్మదేవుడి తల భస్మం అవ్వదు. అది గమనించిన పార్వతీదేవి శివుడితో శ్రీ మహావిష్ణువుని పరిష్కారం అడగమని చెబుతుంది. వెంటనే శివుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి పరిష్కారం చెప్పమని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మహాశివ, నువ్వు బ్రహ్మదేవుడు తలని నరికావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. దోషం తొలగాలి అంటే నువ్వు భిక్షాటన చెయ్యాలి. ఆ బ్రహ్మకపాలం ఎక్కడైతే నిండి భూమి మీద పడుతుందో అప్పుడు నీ దోషం తొలగిపోతుంది అని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. దాంతో శివుడు తప్పని పరిస్థితుల్లో భిక్షాటనకు బయలుదేరాడు. ఎవరు ఎంత భిక్షం వేసినా ఆ బ్రహ్మకపాలం కొంచెం కూడా నిండదు. అలా భిక్షాటన చేస్తూ అలసిపోయిన మహాశివుడు శ్రీ మహావిష్ణువు పెరుమాలుగా కొలువై ఉన్న తమిళనాడులోని తిరుకన్నయారికి రావడంతో లక్ష్మీదేవి అనంతమైన సిరి సంపదలను ఆ కపాలం నిండిపోయేలా వేస్తుంది. బ్రహ్మకపాలం నిండిపోయి శివుడి చేతి నుండి కిందకి పడిపోతుంది. దాంతో శివుడికి అంటుకున్న బ్రహ్మహత్య పాతకం తొలగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.